హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మీద ఆల్రెడీ పోక్సో కేసు అయిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఎఫ్ఐఆర్ రాశారు. ఎఫ్ఐఆర్ ని మళ్ళీ రీరైట్ రాశారు. అంటే అందులో ఉండే సెక్షన్స్ ని సవరించి కొత్త సెక్షన్లని యాడ్ చేశారు. మరి ఉన్న సెక్షన్స్ ని తొలగించారా? ఇవన్నీ విషయాల్ని, అసలు ఏం జరగబోతుంది, ఆ కేసు ఎక్కడికి వెళ్ళబోతుంది అనే విషయాల్ని కూడా డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి రోహన్ గారు. ఇంతకు ముందే మనము బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మీద వీడియో చేయడం జరిగింది. అయితే ఎఫ్ఐఆర్లో ఆల్రెడీ కొన్ని సెక్షన్స్ పెట్టారు. ఆ సెక్షన్స్ని మళ్ళీ రీరైట్ చేసి కొత్త సెక్షన్లు యాడ్ చేశారు అని అంటున్నారు. మరి అసలు కొత్త సెక్షన్లు ఏం యాడ్ చేశారు? అసలు ఎఫ్ఐఆర్లో ఏముందండి? ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ రోహన్ గారు. ఫస్ట్ ఆఫ్ ఏంటంటే మే 8వ తేదీ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బాధితురాలుగా చెప్తున్నటువంటి అమ్మాయి యొక్క మదర్ ఇద్దరు కలిసి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, అక్కడ సుమారుగా 4 గంటల పాటు ఉత్కంఠ వాతావరణంలో పోలీసులు అక్కడ ఉన్నటువంటి SHO గారు దీని మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముందుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత విషయం తెలిసింది. ఆ తర్వాత 2 రోజుల పాటు సోషల్ మీడియాలో విపరీతంగా దీని మీద ఒక మైలేజ్ రావడం, ఇది చివరికి సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళడం, సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు కూకట్పల్లి డీసీపీ గారికి ప్రత్యేకంగా దీని మీద ఒక నివేదిక సమర్పించమని చెప్పి సీఎం ఆఫీస్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ రావడం. దీన్ని ఉద్దేశించి కూకట్పల్లి డీసీపీ గారు నిన్న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఆ తర్వాత మధ్యాహ్నం 1:30, 2 ఆ సమయంలో ఈ బాధితులుగా చెప్తున్నటువంటి ఎవరైతే అమ్మాయి ఉన్నారో అమ్మాయి యొక్క ఇంటికి కూడా వెళ్ళి సుమారుగా 2 గంటల పాటు ఒక పర్సనల్గా డిస్కషన్ కూడా జరిగింది. అంటే పోక్సో చట్టానికి సంబంధించి పోలీసులకి ఈ రకమైన పవర్స్ కూడా ఉంటాయి. అంటే వ్యక్తిగతంగా ఇంట్రాగేషన్ దర్యాప్తు చేసే విషయంలో కూడా భాగంగా ఈ డిస్కషన్ చేస్తారు. అయితే 2 గంటల పాటు ఉత్కంఠ వాతావరణంలో అయిన తర్వాత మరలా ఎగైన్ డీసీపీ గారు మరలా పోలీస్ స్టేషన్ రావడం, పోలీస్ స్టేషన్లో SHO గారు అదేవిధంగా మన ఎస్ఐ గారు వీళ్ళందరూ కలిసి ఒక సుదీర్ఘమైన డిస్కషన్ చేశారు. ఆ సుదీర్ఘమైన డిస్కషన్ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ అప్పటికే నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ని రీరైట్ చేశారు. అంటే BNS సెక్షన్ 74, 75, అదేవిధంగా రెడ్ విత్ అంటే పోక్సో చట్టానికి సంబంధించి సెక్షన్ 11 రెడ్ విత్ 12 ఇది మెన్షన్ చేశారు. ప్రీవియస్ ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి సెక్షన్స్ ఇవి. సో సెక్షన్ 11 గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రెడ్ విత్ 12 కూడా ఉంది. ఈ తర్వాత రీసెంట్గా రీరైట్ చేసినప్పుడు విషయం ఏంటంటే అందులో సెక్షన్ 5 అంటే పోక్సో చట్టం ప్రకారం సెక్షన్ 5 సబ్ క్లాజ్ I, దాంతోపాటు రెడ్ విత్ 6 మొత్తం దీంట్లో ఎంటైర్ పోక్సో చట్టం మనం చూసినట్లయితే భయంకరమైన సెక్షన్గా చెప్పుకోవాలంటే సెక్షన్ అంటే దట్ ఈస్ కాల్డ్ సెక్షన్ 5. ఆ సెక్షన్ ఈ విషయం మీద ఈ కేసుకు సంబంధించి బండి భగీరథ్ మీద ఇంపోజ్ చేయడం కూడా జరిగింది. ఎందుకు సెక్షన్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ అది సెక్షన్ 5(1) అనుకుంటారు. ఇట్స్ అంటే 5(1) కాదు అది. అంటే సెక్షన్లో ఉంటుంటే సెక్షన్లో 5A సబ్ క్లాజ్ A, సబ్ క్లాజ్ B, సబ్ క్లాజ్ C అని ఉంటుంది. ఇందులో పెట్టినటువంటి సబ్ క్లాజ్ ఏదైతే ఉందో అది సెక్షన్ 5 సబ్ క్లాజ్ A రెడ్ విత్ సెక్షన్ 6. రెడ్ విత్ అంటే నథింగ్ బట్ రోహన్ గారు ఏంటంటే ఇప్పుడు సెక్షన్లో ఏం చెప్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 5AI అన్నది ఆ నేరం ఏంటి, ఆ నేరం యొక్క దాని కంటిన్యూటీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే రెడ్ విత్ ఏం చెప్తుందంటే ఆ నేరానికి ఉన్నటువంటి పనిష్మెంట్ అన్నది రెడ్ విత్ సెక్షన్లో చెప్తారు. దిస్ ఇస్ కాల్డ్ చాలా మంది R/W అనుకుంటే కన్ఫ్యూజ్ అవుతుంది. దిస్ యాక్చువల్ మీనింగ్. అయితే సెక్షన్ 11 ఏం చెప్తోంది, మైనర్గా ఉన్నటువంటి అమ్మాయిని ఉద్దేశపూర్వకంగా ఆమెను లైంగికంగా వేధించడం కానీ లేదా లైంగికంగా ఆమెను ఇబ్బంది కలిగే విధంగా ఆమెను ప్రవర్తించడం కానీ, సైగల ద్వారా కానీ, స్పర్శ ద్వారా కానీ, ఇతరత్ర విషయాల్లో లైంగికంగా అంటే సెక్సువల్ హెరాస్మెంట్ చేసేదని సెక్షన్ 11 చెప్తుంది. ఇంతకుముందున్న ఎఫ్ఐఆర్లో ఆ రకమైన సెక్షన్స్ ఇంపోజ్ చేశారు. కానీ రెండోసారి రీరైట్ చేసినటువంటి సెక్షన్స్లో ఏముందంటే 5 సబ్ క్లాజ్ I అని ఏదైతే పెట్టారో ఇది భయంకరమైన సెక్షన్. ఎందుకంటే రెడ్ విత్ 6లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది, ఒకవేళ ఈ నేర నిరూపణ జరిగితే, ఒకవేళ నేరారోపణ చేసినటువంటి వ్యక్తికి కానీ నిజంగా జరిగినట్టుగా ప్రూవ్ అయితే మినిమం 20 years నుంచి జీవితకాలపు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకని మేము డేంజరస్ సెక్షన్ అని చెప్తాం. పోక్సో చట్టంలో సెక్షన్ 5 అనేది అత్యంత పవర్ఫుల్ డేంజరస్ సెక్షన్ గా చెప్తాం. ఆ సెక్షన్ ఈ రోజు బండి భగీరథ్ మీద ఇవ్వడం జరిగింది. అంటే ఈ సెక్షన్ ఎందుకు చేస్తారంటే ఒక అమ్మాయి పైన మైనర్ గా ఉన్నటువంటి అమ్మాయి పైన పదే కావాలని ఉద్దేశంతో రిపీటెడ్లీ సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్
5/I కిందకి వస్తుంది. అంటే కావాలని ఉద్దేశం రిపీటెడ్ గా చేయడం, కొన్ని నెలల పాట కొన్ని రోజుల పాట రిపీటెడ్ గా చేయడం. ఈ సెక్షన్ ఎందుకు పెట్టారు అంటే FIR లో చేసినటువంటి ఆ అమ్మాయి కంప్లైంట్ ఏదైతే పెట్టిందో ఆ కంప్లైంట్కి అనుగుణంగా లాస్ట్ ఇయర్ 2025 అక్టోబర్లో, అదేవిధంగా నవంబర్లో కూడా 2 సార్లు మొయినాబాద్ ఫామ్ హౌస్కి తీసుకెళ్ళడం, అదేవిధంగా అక్కడ బ్రీజర్ తాగమని చెప్పి కంటిన్యూస్లో ఫోర్స్ చేయడం, బర్త్డే పార్టీ ఉందని చెప్పి ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేసినట్టుగా అమ్మాయి మహిళ పెట్టినట్టు, అమ్మాయి ఎవరైతే బాధిత మహిళ ఉన్నారో ఆ బాధిత అమ్మాయి అంటాం, మహిళ కాకపోవచ్చు మైనర్ కాబట్టి, ఆ మదర్ పెట్టినటువంటి కంప్లైంట్ ఇది మెన్షన్ చేశారు. అంటే లాస్ట్ అక్టోబర్లో జరిగింది, అక్టోబర్ 23 ఆ ప్రాంతంలో, ఎగైన్ నవంబర్ 13 జరిగింది, ఎగైన్ రిపీటెడ్లీ లాస్ట్ జాన్లో కూడా జరిగింది. ఇన్నిసార్లు రిపీటెడ్గా చేయడం వల్ల, అది కూడా అమ్మాయి నుంచి తీసుకున్నటువంటి వాంగ్మూలం సెంటెన్స్ వల్ల ఈ రకమైన సెక్షన్స్ అన్నాయి అందులో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ సెక్షన్ 5/, ఏదైతే సెక్షన్ మన సబ్ క్లాస్ I అనేది చెప్తున్నాం, అత్యంత పవర్ఫుల్. అంటే ఒకవేళ బండి భగీరథ గారు కానీ ఈ నేర నిరూపణ జరిగితే ఇట్స్ అ నాన్ బెయిలబుల్ వారంటీ, బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. కొద్ది రోజుల పాటు ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి అతనికి క్లియర్గా అయితే, ఇంకొకటి కోర్టులు కూడా పోక్సో మీద ఉన్నటువంటి ఈ విచారణ కూడా మిగిలిన కేసుల మాదిరిగా కాకుండా చాలా తొందరగా దర్యాప్తు చేస్తాయి. కోర్టులు కూడా చాలా వెంటనే ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్లో చాలా ఫాస్ట్గా జరుగుతాయి. అటువంటి సందర్భంలో జరిగితే బండి భగీరథ గారు మరలా బయటకు వచ్చే అవకాశం లేదు. మినిమం 20 years నుంచి జీవితకాలపు శిక్ష పడే అవకాశం కూడా ఉన్నటువంటి సెక్షన్ ఏదైతే ఉందో, నిన్న డిఎస్పీ గారు నిన్న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నుండి ఆ FIRను మళ్ళీ కొత్త సెక్షన్ జోడించింది. చాలా ఇబ్బంది కలిగించిన పరిస్థితి. ఎందుకు జరిగింది ఏమిటన్నది, ఎందుకంటే పోలీసులకి ప్రాథమికంగా ఉన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా ఇప్పుడు కూడా పోలీసులు చేయరు. చాలా సందర్భం, ఇది మా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా, మేము అనేక సందర్భాల్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు దర్యాప్తు సంస్థలు కలిసేటప్పుడు వాళ్ళు క్లియర్గా బేసిక్ ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎందుకంటే డిపార్ట్మెంట్స్ కూడా ఆన్సర్ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. చాలా మంది కామన్ మెన్ ఏమనుకుంటారంటే పైనుంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారేమనుకుంటారు. కానీ బీయింగ్ ఒక అడ్వకేట్గా నేను సోషల్గా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక్క సెక్షన్లో ఇంపోజ్ చేసేటప్పుడు వాళ్ళు కూడా ప్రాథమికంగా అన్ని దర్యాప్తు చేస్తారు. SRనో అన్నది కోర్టులు డిసైడ్ చేస్తాయి. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి BNS 74, 75, అదేవిధంగా పోక్సోలో ఉన్నటువంటి సెక్షన్ 11, దాంతోపాటు ఉన్నటువంటి 5/, సబ్ క్లాస్ I ఏదైతే ఉందో, ఇది మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితి. ఏం జరుగుతుందండి కాలం నిర్ణయించే పరిస్థితి ఉంటుంది. రోహన్ గారు, రైట్, ఏం జరుగుతుందనే దాని గురించి కూడా మనం ఇంకొక వీడియో చేద్దామండి. ఏదైతే మీరు క్లియర్గా డీటెయిల్డ్గా ప్రజలకు అర్థమయ్యే విధంగా FIR గురించి, కేసు గురించి చెప్పారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రోహన్ గారు.